అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈ మొక్క వచ్చేసి పేరైతే నాకు తెలియదండి, కానీ ఈ మొక్కను మాత్రము కూరలో పెట్టుకుంటారు, ఆకుకూరలో ఉపయోగించుకుంటారు. పేరైతే నాకు గుర్తు రావట్లేదు. అయితే ఈ మట్టని నేను ఈ చిన్న మొక్కలో వేసాను, ఈ డబ్బాలో వేశాను. అయితే ఇది ఎంత పెద్ద మట్ట అయిందంటే, అంటే ఒకవేళ ఈ మొక్కకి ఏమన్నా విత్తనాలు వస్తాయేమో, నాకైతే తెలియదు విత్తనాలు వస్తాయో రాదని అనేది. అయితే వేసినప్పుడు చాలా పెద్ద మట్ట వచ్చేసింది. అయితే ఈ మొక్కకున్న ఫ్లవర్స్ చూడండి, అసలు ఎంత ఎల్లో కలర్లో, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే, అసలు చూడండి ఎంత బాగున్నాయి. చిన్ని ఫ్లవర్స్ అన్నమాట, చాలా చిన్ని ఫ్లవర్స్. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఎల్లో కలరు. మార్నింగ్ లెగంలోనే ఇంక ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. కనిపిస్తున్నాయా దగ్గరగా? చాలా బాగున్నాయండి. అయితే ఈ పువ్వుల తర్వాత విత్తనాలు వస్తాయేమో అనుకుంటున్నాను. అసలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్ని అసలు ప్యూర్ ఎల్లో అన్నమాట. అంటే లేత పసుపు అంటాం కదా, లేత పసుపు అన్నమాట. చూడండి ఒక్కసారిగా ఇలా మొత్తం కొమ్మలు మొత్తం పట్టుకొని చూస్తే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. చామంతి కలర్ అన్నమాట ఇది. అయితే దీంట్లో మెడిసిన్స్ మంచి అంటే ఆయుర్వేదిక్ అనేది చాలా మంచి విటమిన్స్ ఉన్న మొక్క అంట ఇది. కానీ ఈ మొక్క పేరైతే నాకు గుర్తు రావట్లేదు. ఈ మొక్కని సూప్లో కూడా వేసుకొని తింటారండి. అంటే మనం మిరియాల రసం పెట్టుకుంటాం కదా, అలాగా నీళ్ళలో వేసేసి ఉడికించి అందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అలా వేసేసి అలా సూప్లాగా కూడా తాగుతారన్నమాట. నిజంగా దేవుడు మనకి ఎంత మంచి మొక్కల్ని ఇచ్చాడండి. నిజంగా దేవాతి దేవునికి స్తోత్రాలు. అసలు ఎంత బాగుందో ప్రకృతి వైపు చూస్తే అసలు ఎన్నో కనిపిస్తాయి అన్నమాట. మనం చూడం కానీ వాటి వైపు గమనించాలే కానీ అసలు ఎంత బాగుంటాయి చూడండి. నాకైతే రోజుకొక మొక్కలు, ఫ్లవర్స్ కానీ ఏదైనా కూడా వాటి కలర్స్ కానీ అవి ఇచ్చే అసలు హ్యాపీనెస్ చాలా ఉందన్నమాట. ఇంకా వీడియోలో అయితే కొంచెం తక్కువగా ఉంది, కానీ నాకైతే మొక్క దగ్గరగా ఉంది కాబట్టి అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అన్నమాట. ఈ పువ్వులను చూడటానికి అంత అందంగా ఉన్నాయి. నిజంగా దేవుడి సృష్టిలో దేవునికి స్తోత్రాలండి. ఇవిగోండి, ఇవి వచ్చేసి మొన్న వేసాను కదా, క్రోటాన్ అన్నమాట. నిజంగా ఈ కరివేపాకు మొక్కలో వేసాను అన్నమాట, ఆ టబ్లో వేసాను. బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవే చిన్న ఫ్లవర్స్ అనుకుంటే, ఇవే ఎల్లో కలరే చిన్న ఫ్లవర్స్ అనుకుంటే, ఇంకా ధనియాలు మొక్క పువ్వు చూడండి, ఇదిగోండి. అసలు ఎంత చిన్న ఫ్లవర్ అంటే వైట్ కలరు, చాలా చిన్నదన్నమాట. అసలు నిజంగా ప్రధాన శిల్పి అంటే దేవుణ్ణి ఖచ్చితంగా ప్రధాన శిల్పి అనండి. ఎవరు చేయగలరు ఇవి? ఈ ఆకులు, ఈ రకాలు, పువ్వులు, వాటి ఆకారాలు, రంగులు అసలు నిజంగా అద్భుతం. చిన్న బొమ్మ వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అబ్బో నేను వేసాను ఈ బొమ్మ అని. ప్రాణం లేని బొమ్మ, కానీ ఇవి కదిలే బొమ్మలు, ప్రాణం మనకి ఆహారం ఇచ్చే బొమ్మలు. నిజంగా దేవాతి దేవునికి స్తోత్రాలండి. అసలు ఎంత బాగున్నాయి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఫ్లవర్ అన్నమాట, ఒక్కొక్క ఆకారము, ఒక్కొక్క రంగు, డిఫరెంట్ అన్నమాట. నిజంగా దేవాతి దేవునికి స్తోత్రాలండి. ఇదిగోండి, మొన్న మొక్క వేసాను కదా, దీని పేరు నాకు తెలియదు. ఈ మొక్క షుగర్కి
షుగర్ పేషెంట్లు ఆకులు తింటారంట, నాకైతే తెలీదు, కానీ తీసుకొచ్చేసాను. కలర్ బాగుంది కదా అని. ఈ కలరు తిక్కు కలర్ అన్నమాట, అంటే కిమ్సన్ కలర్ అంటారు కదా, అది అన్నమాట. మళ్ళీ వీటిలో లైటు రోజ్ కలర్ ఉంది, అది కాకుండా ఇది కిమ్సన్ కలర్ అన్నమాట. వైట్ కూడా ఉంది వీటిల్లో, కానీ ప్రస్తుతానికి మన దగ్గర అయితే లేవన్నమాట. చూద్దాం, ఫ్యూచర్లో తీసుకురావాలి. కానీ ఈ మొక్క మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.